ఆలోచనలు చేస్తామే అవన్నీ కూడాను ఇట్టే అయిపోతాయి. ఒకటి. రెండు, మనం ఎక్కడ చూసినా ఇప్పుడు ఆధునికత చాలా పెచ్చుమీరిపోయింది. మీరు గమనించే ఉంటారు. ఆ కరెంటు వైర్లు, టెలిఫోన్ వైర్లు, ఇక కేబుల్ వైర్లు అయితే చెప్పాల్సిన పనే లేదు. ఎన్ని రకాల ఛానల్స్ వాళ్ళు, ఎన్నో రకాల కంపెనీల వాళ్ళు ఆ కేబుల్ వైర్లు కనిపిస్తూ ఉంటాయి. ఇంతంత కట్టలు కట్టలుగా ప్రతి స్తంభం నుంచి కనపడుతూ ఉంటాయి. అటువంటి పరిస్థితి లేకుండా అన్నీ కూడాను అండర్ గ్రౌండ్లో. అది మోడర్నైజేషన్. చంద్రబాబు గారు ఆలోచన చేసింది అదే. అండర్ గ్రౌండ్లో కనుక ఉంటే మౌలిక వసతులన్నీ కూడాను పెద్దగా ఇబ్బంది లేకుండా చూడటానికి కూడా ఇంపుగా కనపడితే ఒక చెట్టు కనపడాలి, హాయిగా ఒక బిల్డింగ్ కనపడాలి, విశాలంగా పార్కులు కనపడాలి, విశాలంగా నది పయనం కనపడాలి, ఒక చక్కని పిల్లకాలువ పయనం కనపడాలి. అలా ఒక దేశానికే ఒక నవ్యాంధ్ర స్ఫూర్తిని ఇచ్చేటువంటి ఒక ఆలోచన చేశారు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అనేక విధాలుగా మెరుగైన జీవనం కోసం, మామూలుగా బతుకుతున్నాం, అందరం ఇంత తింటాం, ఇంత పడుకుంటాం, ఏదో తెల్లవారింది చేతనైన పని ఏదో దొరికింది చేసుకుంటూ వెళ్ళిపోతాం. కాదు, మెరుగైన జీవితం, మేలిమైన జీవితం, 10 మంది మెచ్చుకునేలా ఉండేటువంటి జీవితం, అటువంటి మెరుగైన జీవితాన్ని కొత్త సంపదల్ని సృష్టించుకుంటూ 4 ఎకరాల పొలం ఉంది, 3 ఎకరాల అమరావతికి ఇచ్చాను, ఇంకెకరం ఉంది దాన్ని ఏదో కాదు, ఇంకేదైనా చేయి, వాట్ బెట్. అలాగే ఇవాళ నూతన రాజధాని ఏర్పాటు జరుగుతోంది, కొత్త రహదారులు వస్తున్నాయి, నూతన వ్యవసాయ విధానంలోకి వెళుతున్నాం. కేవలం అదే పద్ధతిలో కాదు, ఎప్పటికప్పుడు మనకి వ్యవసాయ విజ్ఞాన శాస్త్రవేత్తలు అందించేటువంటి ఆలోచనలకు తగ్గట్టుగా నూతన విధానాల్లోకి వెళుతున్నాం. అలాగే ఏ మంచి పని చేసినా కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా, మధ్య దళారీతత్వం లేకుండా ఒక పారదర్శకత, ఒక ట్రాన్స్పరెన్సీ ఉండేటువంటి రీతిలో మన సంస్కృతిని మనం కాపాడుకుంటూ, మన వారసత్వాన్ని మనం పరిరక్షించుకుంటూ, సార్ చెప్పినటువంటి మాటే గుర్తుకొస్తుంది, ఇది స్వర్ణాంధ్రప్రదేశ్, నవ్యాంధ్రప్రదేశ్, ఈ మాటలు గుర్తుకొస్తూ ఉంటాయి. నూతన సాంకేతిక విధానంతో, విజ్ఞానంతో అవినీతి రహిత సమాజాన్ని గనక మనం సృష్టించుకున్నట్లయితే, పవన్ కళ్యాణ్ సార్ అంటూ ఉంటారు ఎప్పుడు, అవినీతి రహిత సమాజాన్ని సృష్టించుకోవాలని. త్రికరణ శుద్ధిగా దానికోసమే నమ్మి శ్రమిస్తూ మన ప్రగతిని మరింతగా వేగవంతం చేసుకుంటూ, రేపటి తరానికి కావలసినటువంటి ఒక ప్రశాంతమైన, ఒక సురక్షితమైన, ఒక ఆనందదాయకమైన ఒక సమాజ స్థాపన కోసం ఆ నిర్మాణమే కర్తవ్యంగా ఎవరైతే పనిచేస్తారో అక్కడ ప్రభుత్వాలు పచ్చగా ఉంటాయి, అక్కడ ప్రజలు చల్లగా ఉంటారు, నిర్భీతిగా ఉంటారు, నిర్భయంగా ఉంటారు, హాయిగా ఉంటారు, ఆత్మీయంగా ఉంటారు, అనురాగం పంచుకుంటారు అనేది సత్యమవుతుంది. కాబట్టే రాష్ట్ర కళ్యాణమే ధ్యేయంగా ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజాసేవే పరమార్థంగా పనిచేస్తున్నారు కనుక ఒక స్మార్ట్ ఆంధ్రప్రదేశ్, ఏదో అక్షర క్రమంలో ముందున్నాము మనం ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకొని చంకలు గుద్దుకోవటం కాదు, ఒక స్మార్ట్నెస్ ఉండాలి. మనం పనిచేసే పనిలో అయినా, చేసేటువంటి క్రియలోనైనా, చూసేటువంటి దానిలో అయినా, మనం బయట ఎక్స్పోజ్ అయినప్పుడు ఒక స్మార్ట్నెస్ కనపడాలి. అటువంటి స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా సంక్షేమంతో కూడినటువంటి సమగ్ర అభివృద్ధిని సాధించేందుకు సమానత్వం, సాధికారత, స్వావలంబన చాలా ఇంపార్టెంట్ పాయింట్లు. సమానత్వం, సాధికారత, స్వావలంబన అనేటువంటి మూల సూత్రాల మీద నడుస్తూ స్వచ్ఛంద